హాయ్. ఈ వీడియోలో బ్యాలెన్స్డ్ మీల్ అనే కాన్సెప్ట్ని ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాగా కాంప్లికేట్ ఎందుకు చేస్తారు అని నేనేమనుకుంటున్నాను, నా ఒపీనియన్ షేర్ చేస్తాను. అసలు బ్యాలెన్స్ మీల్ అంటే ఎందుకబ్బా అంత కాంప్లికేటెడ్? ఎలా ఉంటుందంటే అందరికీ బ్యాలెన్స్ మీల్ అంటారు చాలా ఫ్యాన్సీగా తినాలి, చాలా ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ కావాలి అనే టైప్లో అనుకుంటారు. అది మనం యూజువల్గా తినే ప్లేటే, యూజువల్గా తినే రైసు, పప్పు, సాంబార్ విత్ మైన్యూట్ చేంజెస్, అన్ని రిక్వైర్డ్ మ్యాక్రోస్, రిక్వైర్డ్ క్వాంటిటీస్లో మనకు బాడీకి కావాల్సినంత తీసుకోవడమే బ్యాలెన్స్ మీల్. అసలు పెద్ద పెద్ద కాంప్లికేటెడ్గా చేసేస్తారు. మన ప్రాబ్లం అసలు ఎక్కడ వస్తుంది అంటే, యూజువల్గా మనం ఒక ఫ్యాన్సీ రీల్ చూస్తాం లైక్ విత్ ఫ్యాన్సీ మీల్స్ లైక్ చియా పుడ్డింగ్, అవకాడో టోస్ట్, లేకపోతే ఇంకా వాల్నట్స్, ఆల్మండ్స్, ఇంకా ఇలాగ ఏదో ఒక ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ చూసేసి అరే ఇప్పుడు మనం డైట్ చేయాలంటే అవన్నీ కావాలనుకుంటా అనే ఒక మైండ్ సెట్తో ఉంటాం అనమాట. కానీ మనం యూజువల్గా తినే పప్పు అంటే మన పెద్దలు ముందు నుంచి బ్యాలెన్స్ మీల్ తింటున్నారు. ఒక పప్పు, ఒక కూర, దాని పక్కన ఆ కర్డ్ పెట్టుకుంటారు. లేకపోతే కొన్నిసార్లు మైన్యూట్గా మిస్ అయ్యేది ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ క్వాంటిటీ లేకపోవడం, అంటే కొన్నిసార్లు. ఇంకా ఇంకొక థింగ్ ఏంటంటే మైండ్ సెట్ అనమాట. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను అలర్జిక్గా ఉన్న వీడియోస్ చూసేసి ఇంత చిన్న బౌల్లో జస్ట్ స్మాష్ చేసి అస్టిక్గా కనిపించడానికి ఒక ప్లేట్ అరేంజ్ చేస్తారు. అది చూసేసి అరే డైట్ చేస్తుంటే మనం ఏంది ఇంత తక్కువ క్వాంటిటీ తీసుకోవాలా అని ముందే మనకి అసలు భయం వేసేస్తుంది అనమాట. మనల్ని మనం స్టావ్ చేసుకోవాలా అనేసి ఒక ఎక్కలేని ఒక ఫియర్ వస్తుంది అనమాట. ఇప్పుడు యూజువల్గా రెగ్యులర్గా హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఏదో ఒక కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు తప్ప, అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అందరూ ఒక 30 to 50 grams ఆఫ్ రైస్ అయితే పక్కా తీసుకుంటారు. ఎయిదర్ బీట్ కీన్వా ఆర్ రైస్ అయితే 30 to 50 grams. ఇప్పుడు 30 to 50 grams అంటే వెంటనే మన మైండ్లో అరే 30, 40, 50 గ్రాములు అసలు ఏం సరిపోతారా, కడుపు ఎక్కడ నిండిద్ది అనేసి అది కూడా వస్తుంది. ఇప్పుడు అది రా క్వాంటిటీ. ఫస్ట్ థింగ్, రైస్ ఎప్పుడైనా రా క్వాంటిటీనే మెన్షన్ చేస్తారు చేసేప్పుడు. ఎందుకంటే మనం యూజువల్గా రైస్ కుక్ చేసినప్పుడు మనం వేసే వాటర్ని బట్టి వెయిట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫండమెంటల్గా బేస్ థింగ్ ఏంటంటే రైస్ అనేది ఒక 3 times వెయిట్ పెరుగుతుంది అనేసి అంటారు. ఇప్పుడు నువ్వు 30 grams రైస్ అంటే రా రైస్ తీసుకుంటున్నావు అంటే నీకు 90 grams కుక్డ్ రైస్ వస్తుంది. 40 grams అయితే 120 grams వస్తుంది. 50 grams తీసుకుంటే 150 వస్తుంది. ఇప్పుడు నువ్వు అందులో రైస్ ఒక్కడే పెట్టుకోవట్లేదు కదా ప్లేట్లో, అందులో సైడ్కి అన్ని రిక్వైర్డ్ థింగ్స్ పెడుతున్నావు కదా. అవన్నీ కలిపి తిని ఈ రైస్ తింటే అది మోర్ దాన్ ఎనఫ్, మస్త్ అవుతుంది. మనకి ముందే ఒక మైండ్ సెట్ వచ్చేసి యాసిడిక్ వీడియోస్ చూసేసి మనం డెఫినెట్గా కాంప్లికేట్ చేసుకుంటాం అనమాట. దాని తర్వాత ఇంకో థింగ్ ఏంటంటే ఆల్ ఆర్ నథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టార్ట్ చేశారనుకోండి డైట్, ఇవాళ ఓకే పొరపాటున షుగరే తిన్నారు, ఒక స్వీట్ తిన్నారు అనుకో, అయ్యో నేను స్వీట్ తినేసాను ఇంకెందుకు అసలు ఈ డైట్ ఇదంతా ఆపేద్దాం ఎలాగో తినేసానుగా అనేసి అనుకుంటారు. లేకపోతే జిమ్కి ఒక గంటే టైం ఉంది, అరే ఈ గంటలో వెళ్ళి ఏం చేస్తాంలే అనేసి టైప్లో అనుకుంటారు. ఆ గంటలో ఒక 10 నిమిషాలు వాక్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఒక్కరోజు మనం స్వీట్ తిన్నంత మాత్రాన లైక్ ఇది కొంపలన్నీ మునిగిపోవు అనమాట. మన పెద్దోళ్ళు చెప్పినట్టు అయిపోయింది, ఒకసారి అయిపోయింది. కానీ నెక్స్ట్ టైం తినేటప్పుడు కొంచెం కాన్షియస్గా మైండ్ పెట్టేసి ఓకే ఇంత కాదు, ఇప్పుడు ఒక స్వీట్ తినాలనుకుంటున్నారు మీరు, పక్కా స్వీట్ క్రేవింగ్స్ కావాలనుకోండి, కొన్ని హెల్దీ పీస్ ఉంది అందులో 1/4 ఆఫ్ పీస్ తీసుకోండి. హోల్ కాన్సెప్ట్ ఈస్ లైక్ బ్యాలెన్సింగ్ అంతే. అంటే కేజీలు తినకుండా జస్ట్ కొంచెం ఒక డైలాగ్ ఉంటుంది కదా, లీక్ తినకూడదురా అనేసి, అది నిజంగానే అందుకే చెప్తా కొంచెం అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్ ఉంది కూడా 4 parts చేసాం. ఇది చాలా మంది యూజువల్గా అందరూ చాలా మంది చెప్పేసి ఉంటారు, ఒక పార్ట్లో రైస్ పెట్టుకోండి, ఇంకొక పార్ట్లో ఏదో ఒక కూరగాయలు కట్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర టొమాటో ఉందా, టొమాటో కట్ చేయండి, క్యూకంబర్ ఉంటే క్యూకంబర్ కట్ చేయండి, లేకపోతే క్యారెట్ పీసెస్ ఉన్నాయి జస్ట్ త్రో దట్ ఇన్ యువర్ డామ్ ప్లేట్, లేకపోతే ఇంకే కూరగాయలు ఉంటే అది పెట్టండి. ఇప్పుడు మీరు వెజిటేరియన్స్ అనుకోండి, ఒక సోయా కర్రీ కానీ, లేకపోతే ఏదో చనా బాయిల్ చేసుకోండి ప్రోటీన్గా, లేకపోతే మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఒక చికెన్ కర్రీ, చికెన్ బ్రెస్ట్ కానీ లేకపోతే చికెన్ ఏదో ఒకటి ఎయిర్ ఫ్రై చేసుకోండి, లేకపోతే నార్మల్గా మినిమల్ ఆయిల్తో బాయిల్ చేయండి, ఒక ఎగ్ వైట్స్ కానీ లేకపోతే హోల్ ఎగ్ పెట్టుకోండి, ప్రోటీన్ అయిపోయింది. ఇప్పుడు కూరగాయలు పెట్టుకుంటాం, అక్కడ ఫైబర్ అయిపోయింది. లేకపోతే రైస్ పెట్టుకుంటాం, అక్కడ రైస్ కానీ ఏదో ఒకటి మిల్లెట్స్ ఇలా పెట్టుకుంటాం, అక్కడ మనకి ఏమైపోయింది కార్బ్స్ అయిపోయింది. అది దాంతోపాటు పక్కన ఒక పెరుగు పెట్టుకుంటాం.
గ్రీక్ యోగర్ట్ అవసరం లేదు ఫ్యాన్సీగా. పెరుగు పెట్టుకుంటే ఏమైపోయింది, అక్కడ ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ లైక్ ఇప్పుడు చూడండి రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ వచ్చి అంటే ఇంతే. బ్యాలెన్స్ మీల్ అంటే ఏం లేదు, అంతకన్నా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఏం కాదు. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండే ప్లేస్ లో నాకు బ్లూబెర్రీస్ దొరుకుతాయి, వాల్నట్స్ దొరుకుతాయి, స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి, చియా సీడ్స్ కూడా మస్తు దొరుకుతాయి. నాకు అన్ని రిక్వైర్డ్ అమౌంట్స్ దొరుకుతాయి. ఇప్పుడు నేను తినేటప్పుడు నేను వాటిని బట్టి ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఇంకో ప్లేస్ లో ఉంటున్నారు, మీకు జస్ట్ ఓకే రైసే దొరుకుతుంది, పప్పు దొరుకుతుంది, చికెన్ అయితే మోస్ట్లీ ఎక్కడైనా దొరుకుతుంది, ఎగ్స్ కూడా ఎక్కడ దొరుకుతుంది కదా, మీరు అవే తెచ్చు. రైస్ వండుకోండి, 2 ఎగ్స్ పెట్టుకోండి, 2 or 3 ఏదో కూర చేసుకోండి, ఒక క్యూకమర్ కానీ క్యారెట్ కానీ ఎక్కడైనా దొరుకుతుంది కదా, అంతే. ఇంకా హోల్ కాన్సెప్ట్ ని ఇలా ఏం చేసుకోకండి. ఆల్ ఆర్ నథింగ్ అనే యాటిట్యూడ్ ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు కానీ బట్ డెఫినెట్లీ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, బికాస్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ ఈవెన్ ఇన్ ది వర్క్అవుట్. ఇప్పుడు మీరు ఒక 30 నిమిషాలు చేయలేకపోతే 10 నిమిషాలు వాక్. ఇప్పుడు ఓకే ఒక స్వీట్ తిన్నారా, అయిపోయింది, అక్కడితో అయిపోయింది, దాన్ని వదిలేసి జస్ట్ మూవ్ ఆన్. తర్వాత నెక్స్ట్ టైం తినేటప్పుడు కొంచెం కాన్షియస్ గా తినండి, అంతేగాని ప్లీజ్ డోంట్ కాంప్లికేట్. ఇప్పుడు నేను బయటికి పోతున్నా, లైక్ కూల్ పని పోతున్నా, ఓకేనా, పోతుంటే నాకు చాలా హడావుడిగా ఉంది. ఇప్పుడు అలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఇప్పుడు చికెన్ చేసుకోవడానికి లేదు, లేకపోతే ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి కూడా లేదనుకో, పక్కన ఒక ప్రోటీన్ షేక్ కానీ ఏదో ఒక స్నాక్ బార్ టైప్ లో పెట్టుకొని జస్ట్ గ్రాబ్ దట్, రైస్ కుక్ చేసుకుని వెళ్ళిపోండి, అంతే. జస్ట్ మంచిగా పప్పు కావాలంటే మీరు ఒక 1/2 teaspoon నెయ్యి కూడా వేసుకోవచ్చు, హెల్దీ ఫ్యాట్. అక్కడ మనం ఇంకెక్కడ మనం స్టార్ట్ చేసుకోలేదు, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని వచ్చాయి. కానీ తినేటప్పుడు మేక్ షూర్ దట్ యూ స్టార్ట్ విత్ వెజ్జీస్ అన్న తర్వాత ప్రోటీన్ అనండి, ఆ ఎగ్గో లేకపోతే చనానో, దాని తర్వాత రైస్ అనండి. పే అటెన్షన్ టువర్డ్స్ దట్.